హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని తెలిపే 5 సూచనలు. లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమెని దరిద్ర దేవత, జ్యేష్ఠ దేవత అని అంటారు. లక్ష్మీదేవి, ఆ లక్ష్మి ఇద్దరు కూడా వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటారు. సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి. హిందూ పురాణాల ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది. అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. జీవితంలో లక్ష్మీ కటాక్షం కలగాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం. ఆమె పేరు ఆ లక్ష్మి. పాల సముద్రాన్ని మదించినప్పుడు దరిద్ర దేవత పుట్టింది. దరిద్ర దేవత తర్వాత ఆలాహారం పుట్టింది. ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలశంతో ధన్వంతరి అవతరించారు. పాల సముద్రం నుండి పుట్టిన లక్ష్మిని తాను వివాహం చేసుకోవాలని విష్ణు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతే తాను వివాహం చేసుకుంటానని అంటుంది. దీంతో ఆ లక్ష్మికి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. ఆమెను పెళ్లాడడానికి ఎవరూ అంగీకరించరు. చివరికి ఉద్దరక మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ లక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలు అంటే ప్రీతి. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయమంటారు. నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీస్తారు. ఆ లక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ లక్ష్మి ఉన్న చోట లక్ష్మి ఉండదు. అక్కా చెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవికి ఆ లక్ష్మికి అస్సలు పడదు. వాళ్ళిద్దరూ ఒక చోట కలిసి ఉండరు. ఏ మనిషి కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉండాలని కోరుకోడు. ఎందుకంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎప్పుడూ దరిద్రం తాండవిస్తుంది. దరిద్ర దేవత ఉండే ఇంట్లో ఎప్పుడూ దరిద్రం తాండవిస్తుంది. కొన్ని సూచనలు కనిపిస్తాయి. అలాంటివి కనిపించినప్పుడు దరిద్ర దేవతను వెళ్ళగొట్టే పరిహారాలు చేయాలి. అప్పుడే దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి వెళ్తుంది. మరి ఇంతకీ దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రియమైన మిత్రులారా, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మొదటి సూచన, ఎవరిని ఎప్పుడు నీరసంగా ఉంటారో ఉన్నదని అర్థం. దరిద్ర దేవత అంటే కొంతమంది ఇల్లు చూస్తే నీరసంగా, ఓపిక లేనట్టు ఉంటూ ఉంటారు. ఏ పనిని తొందరగా చేయరు. నిదానంగా ఎందుకురా బాబు ఈ పని చేస్తున్నాం అన్నట్టు చేస్తారు. అలా ఇంట్లో వారందరూ కారణాలు లేకుండా నీరసంగా ఉన్నారంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత అనగా జ్యేష్ఠాదేవి ఉన్నదని సంకేతం. ఇక రెండవ సూచన ఏంటంటే, ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ప్రవేశించి నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, మొండికేస్తూ ఉంటారు, పెద్దవాళ్లకు ఎదురు చెప్తారు, పెద్దల పట్ల గౌరవం చూపించరు. అదే దరిద్ర దేవత ఉందని తెలిపే సంకేతం. ఇక మూడవ సూచన, ఆడవాళ్ళు వట్టిగానే ఏడవడం. ఏ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లోని ఆడవారు చిన్న విషయాలకే ఏడ్చేస్తూ ఉంటారు. చిన్న చిన్న మాటలకే అకారణంగా ఏడ్చేస్తూ ఉంటారు. అలా మీ ఇంట్లో ఆడవారు కూడా చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసిందని గుర్తించండి. ఇది దరిద్ర దేవత మీ ఇంట్లో ఉందని తెలిపే మూడవ సంకేతం. నాలుగవ సంకేతం ఏంటంటే, అన్నం పప్పు తరచుగా మాడిపోవడం. ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో, పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి. చాలామంది ఇంట్లో కూరలు చెడిపోతే జరుగుతుంది. ఆడవాళ్ళకి మతిమరుపు వచ్చి అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ అది అలా కూరలు పప్పు మాడిపోయేలాగా చేస్తుంది. ఇది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే నాలుగవ సంకేతం. ఐదవ సంకేతం, దుర్వాసన. కొంతమంది ఇళ్లలో ఒక రకమైనటువంటి బూజుల వాసన, దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇల్లంతా శుభ్రం చేసినా ఆ వాసన పోదు. ఇంట్లోకి ఇలా దుర్వాసన రావడం అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే ఐదవ సంకేతం. దరిద్ర దేవత ఇంట్లో ఉండడం వల్ల మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేం. ఎప్పుడూ ఏదో ఒక బాధ మనల్ని పట్టి పీడిస్తుంది. మరి ఈ దరిద్ర దేవతను బయటకి పంపించాలంటే
కొన్ని ప్రత్యేకమైన ఆస్కులు మరియు చిట్కాలు పాటించాలి. చిట్కాలు ఏంటంటే, ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు నీటిలో కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి. అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి వస్తుంది. అలాగే నెలకు ఒకసారి బూజులు దులిపి ఇల్లు శుభ్రం చేయాలి. అలా చేయడం వల్ల దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది. ప్రతిరోజు కూడా అగరవత్తులు వెలిగించండి. దీంతో పాటు ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి, గుగ్గిళ్ళం కలిపి వారానికి ఒకసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైంది. దేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అసలు ఏ పనులు చేయడం వల్ల దరిద్ర దేవత మన ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అవి చిన్నవే కదా అని తేలికగా తీసుకుంటూ ఉంటాం. కానీ అవే మన పాలిట శాపంగా మారుతాయి. మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకోవడానికి కారణం అవుతాయి. తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు పొద్దుపోయే వరకు నిద్రించకూడదు. చాలామంది ఇళ్లల్లో చూసుకుంటే తెల్లారిన తర్వాత సూర్యుడి నడినెత్తి మీదికి వచ్చే వరకు పడుకునే ఉంటారు. అలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. తెల్లవారక ముందే ఇల్లు ఊడ్చి కల్లాపి చల్లాలి, ముగ్గు పెట్టుకోవాలి. సూర్యుడు వచ్చాక కల్లాపి చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది. అలాగే సూర్యుడు వచ్చే వరకు దీరకపోవడం కూడా అప్పులు మంచిది కాదు. కనుక ఇంటి వైపు చూడకుండా ఉండాలంటే ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. సూర్యుడు రాకముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు మంచి జరుగుతుంది. లేకపోతే దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షించబడుతుంది. మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా మడతపెట్టి తర్వాత దుప్పటి తీసి రావాలి. దుప్పటి మంచం మీద పడివేయకూడదు. ఏ ఇంట్లో వారైతే దుప్పటి మడత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షింపబడుతుంది. అందుకే మంచం దుప్పటి మడత పెట్టాల్సిందే. భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చోకూడదు. ఎంగిలి పళ్ళెం అలాగే ఉంచకూడదు. తొందరగా దాన్ని శుభ్రం చేసుకొని తీరాలి. తిన్న తర్వాత చెయ్యి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్ర దేవత కూడా అలాగే కూర్చుంటుంది, మనతో పాటే కూర్చుంటుంది. దరిద్ర దేవత ఆకర్షింపబడి ఇంట్లో వాళ్ళు అనారోగ్యాల పాలవుతారు. అలాగే దరిద్ర దేవత మన ఇంటి వైపు ఆకర్షింపబడకుండా ఉండాలంటే మాసిన బట్టలను ఉతికిన తర్వాత స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళ మీద పోసుకోకూడదు. దరిద్రం పడుతుంది. దేవత మీ ఇంటి వైపు వంటగదిలో దూరదు. అలా అంతేకాదు, దరిద్ర దేవత ఉండాలంటే ఉపయోగించిన మాసి గుడ్డలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు. చీపురును నిలబెట్టకూడదు. సాయంత్రం పూట ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం పూట కలవకూడదు. ఎవరితో గొడవ పడకూడదు. సాయంకాలం ప్రదోష కాలంలో ధ్యానం, సాయంత్రం తీరు తర్వాత దరిద్రాన్ని వెంటబెట్టుకున్నట్లే. ఇక మనం చేసే ఇలాంటి పనులతోనే ఇంట్లోకి దరిద్ర దేవత చేరుతుంది. అందుకే మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మన దేవత రాకుండా చూసుకోవాలి. అలాగే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. కొందరు ఇంట్లో బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోరు. శుభ్రంగా లేకపోవడం వల్ల దరిద్రం పట్టుకోవడమే కాకుండా అనారోగ్యాల పాలు కూడా అవుతారు. రోజు వాడే మంచం పక్క బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి. మంచాన్ని ఉదయం మాత్రమే శుభ్రపరచాలి. రాత్రిపూట శుభ్రపరిస్తే నెగటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెబుతున్నారు. కొందరు తాము తినగలిగిన దానికంటే ఎక్కువగా పెట్టుకుని వదిలేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పేదవారిలాగానే ఉంటారు. ప్లేట్ అలానే తిన్న తర్వాత చేతులు కడగకపోతే అస్సలు మంచిది కాదు. వెంటనే కడిగేయాలి. ఉమ్మును ఎక్కడ పడితే అక్కడ ఊయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది.
దీని వలన దరిద్రం తాండవిస్తుంది. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగటివ్ ఎనర్జీని తెస్తాయి. ఉత్తర మూలల్లో బరువైన వస్తువులు పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్యన గొడవలు తలెత్తే ప్రమాదం ఉంది. శాస్త్రం ప్రకారం సంధ్యావేళలో ఊడ్చకూడదు. ఇలా చేయడం కూడా పరమ దరిద్రమే. మద్యపానీయాలు ఇంట్లో పెట్టుకోకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సుమంగళి స్త్రీలు పాపిట బొట్టు ధరించండి. పురుషులు ఉదయం లేవగానే దాన్ని దర్శించండి. బయట నుండి ఏ విధంగానైనా డబ్బులు వస్తే మీ భార్య చేతికిచ్చి అవసరాన్ని బట్టి మీరు మళ్ళీ తీసుకోండి. ఈ విషయంలో ఎందుకు, ఏమిటి, ఎక్కడివి అని భార్యలు అడగకండి. భర్త బయటకు వెళ్ళే ముందు పొరపాటున కూడా ఎక్కడికి, ఎందుకు, ఎప్పుడొస్తారు అని అడగకండి. వెళ్ళే పనిలో ఆటంకం ఏర్పడుతుంది. ఏదైనా వ్యాపారము లేదా పెట్టుబడి విషయంలో మీ భార్య సలహా కూడా తీసుకోండి. వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా బొట్టు, గాజులు ధరించండి. దీనివల్ల పెళ్లి తర్వాత గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది. మనకు కలిగించే అలవాట్లు మానుకొని మంచి అలవరుచుకుంటే జీవితంలో ఎంతో హాయిగా సుఖ సంతోషాలతో సాగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమః అని తప్పక కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.